నమస్కారం నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం సార్. అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని దగ్గర నుంచి చూసారు, రాజశేఖర రెడ్డి గారిని దగ్గర నుంచి చూసారు. రీసెంట్గా నేను ఒక సినిమా చూసాను సార్, వీళ్ళిద్దరి స్నేహం గురించి. చాలా ఎప్పటి నుండి ఉన్న స్నేహం, చాలా బలమైన స్నేహం అని. ఏంటి సార్ వీళ్ళిద్దరి స్నేహం ఎలా ఉండేది? చంద్రబాబు గారు నేను అనుకుంటున్న 1975 ఎమర్జెన్సీ అప్పుడు ఏదైతుందో యూత్ కాంగ్రెస్ బలోపేతం చేశాడు సంజయ్ గాంధీ. ఇక్కడ కొమ్మినేని శశిధరరావు గారిని రాష్ట్ర ప్రెసిడెంట్ అయ్యాడు. చిత్తూరులో జయచంద్ర నాయుడు అని తర్వాత ఎమ్మెల్సీ అయ్యాడు. అతను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. చంద్రబాబు గారు ఇప్పుడు మండలాలు అయినప్పుడు బ్లాక్లు సమితిలు అంటారు, 300 సమితిలు ఇప్పుడు 1096 చేశాడు రామారావు గారు 87లో. చంద్రగిరి బ్లాక్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా చంద్రబాబు గారు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో చంద్రశేఖర్ అని జిల్లా ప్రెసిడెంట్ బల్జా. ఇక్కడ ఇతను కమ్మ జయచంద్ర నాయుడు ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. ఎమ్మెల్యే ఓడిపోయాడు 78 ఇతను 5లో వచ్చాడు చంద్రబాబు గారు. తో దాంట్లో జనరల్ సెక్రటరీ. అప్పుడు వీళ్ళ పరిచయాలు లేవు. ఈయన మెడిసిన్, ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ. 78లో మొదటిసారిగా ఎమ్మెల్యే చంద్రగిరి నుంచి కాంగ్రెస్ నుంచి బాబు గారు అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ 6 నుంచి వెంటనే 30 సీట్లు మాత్రమే గెలిచాయి. రెడ్డి కాంగ్రెస్, బ్రహ్మాన్ రెడ్డి ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్, విజయభాస్కర్ రెడ్డి స్టేట్ అండ్ వెంగళరావు చీఫ్ మినిస్టర్. ఇందిరాగాంధీ కాంగ్రెస్ ను స్ప్లిట్ చేసింది. ఆవు దూడను ఏదైతుందో చేయి గుర్తుగా మార్చింది. అప్పుడు ఏదైతుందో చేయి గుర్తు మీద కాంగ్రెస్ ఐక్ మీద ఇతను కాంటెస్ట్ చేశాడు, రెడ్డి కాంగ్రెస్ మీద అతను చేశాడు. వాళ్ళు 30 మంది గెలిచారు, వీళ్ళు 175 మంది. 60 జనతా కేంద్రంలో జనతా ప్రభుత్వం 77లో చెప్పారు. వీళ్ళిద్దరు 78లో ఎమ్మెల్యే అయిన తర్వాత మిత్రులు. ఈయన కాంగ్రెస్ కలిచాడు. అలాగే చంద్రబాబు గారు సుబ్రహ్మణ్యం నాయుడు అని కాళహస్తి ఎమ్మెల్యే, బలరాం గారు ఏదైతుందో ప్రకాశం జిల్లా, అతను జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండి అతని కారులో వీళ్ళు ముగ్గురు, జయప్రద గారు అప్పుడు నేను అనుకుంటున్న ఎమ్మెల్సీ ఉండే, గోల్కొండ హోటల్ పాలిటెక్నిక్ వెనక ఉంటుండే. ఈ ముగ్గురు బలరామ గారి కారుని వీళ్ళు ముగ్గురు ఎక్కడికి పోయినా ఏ పని కావాలనుకున్నా ఏదన్నా ఎమ్మెల్యేలుగా ముగ్గురు కలిసి వెళ్ళారు. ఆ హయాంలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి, డిజిటల్ యాక్టివిటీ స్టార్ట్ అయ్యారు ఆయన చేంజ్ చేయడానికి. అప్పుడు ఏదైతుందో కొందరు వీళ్ళు కూడా ఏదైతుందో ఒక 1.5-2 years తర్వాత వాళ్ళతో చేతులు కలిపి రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు గారు వీళ్ళంతా అప్పుడు మిత్రుత్వంగా ఉండి చెన్నారెడ్డి గారు చేంజ్ అయ్యాడు 80 అక్టోబర్లో. అంజయ్య గారు చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అంజయ్య గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఏదైతుందో చంద్రబాబు గారు, కేఈ కృష్ణమూర్తి గారు, రాజశేఖర రెడ్డి గారు మంత్రులుగా జాయిన్ అయ్యారు దాంట్లో. తో మేము కూడా అప్పుడు ఏదైతుందో కాళహస్తిలో పెద్ద మీటింగ్ పెట్టాడు సుబ్రహ్మణ్యుడు. ఈ ముగ్గురు తీసుకెళ్లి మేము కూడా వెళ్ళాను ఆ మీటింగ్కు. తర్వాత తిరుపతిలో మీటింగ్ అయింది. తర్వాత మేము హైదరాబాద్ వచ్చాము. వాళ్ళు అప్పుడు చాలా దగ్గరగా మిత్రులుగా, అంటే ఎక్కడికి పోయినా కేఈ కృష్ణమూర్తి, చంద్రబాబు గారు, రాజశేఖర రెడ్డి గారు. అట్లా అంజయ్ గారి క్యాబినెట్ లో ఉండి కేఈ కృష్ణమూర్తి గారు జడిపి చైర్మన్, వీళ్ళిద్దరు కంటిన్యూ అయ్యారు. తర్వాత భవనం గారి క్యాబినెట్ లో ఉన్నారు. తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారి క్యాబినెట్ లో కూడా ఈ ఉన్నారు. అప్పుడు వాళ్ళ మిత్రుత్వం ఉండే. ఎప్పుడైతే 83లో తెలుగుదేశం అయిన తర్వాత తను ఎమ్మెల్యేగా చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత ఈయన కాంగ్రెస్ లో గెలిచాడు. కంటిన్యూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వచ్చాడు. తను రామారావు గారు పార్టీలో చేరి 85లో పోటీ చేయకుండా 85లో ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత 94లో మంత్రి అయి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. వీళ్ళు మిత్రులుగా ఉండేది. బట్ ఎప్పుడైతే బాబు గారు టీడీపీలో చేరిన తర్వాత ఆ మిత్రుత్వం అనేది డిస్టెన్స్ అయిపోయింది. ఈయన డివోటీగా టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో ఆయనే టీడీపీని ప్రతిపక్షంగా ఎదుర్కొండలో ఫోర్ ఫ్రంట్ లో ఉన్నవానిగా ఎప్పుడు వాళ్ళ స్నేహం అనేది ఏదైతుందో ఎప్పుడు ఎక్కడ కలిసిన సంఘటన అంటే అసెంబ్లీలో మీటింగ్స్ లో కలవడం తప్పితే, ఫంక్షన్ లో కలవడం తప్పితే ఏదైతుందో హార్డ్ కోర్ తెలుగుదేశం, హార్డ్ కోర్ కాంగ్రెస్. బట్ ఆ కాలంలో నేను అనుకుంటున్న 79 నుంచి 79 to 83 ఎలక్షన్ అయ్యే వరకు మంచి మిత్రులుగా ఉన్నారు. మాట్లాడుకోండి, చేయడము, ఫంక్షన్స్, బాగా ఆప్యాయతగా ఉన్న వాళ్ళు ఇద్దరు. కొందరు అంటారు రాజశేఖర రెడ్డి గారు కొన్ని పత్రికల్లో స్టోరీలో చెప్తా ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారికి మంత్రి పదవి ఇప్పించిందని. దట్ ఇస్ రాంగ్. అప్పటి వరకు రాజశేఖర రెడ్డి గారు కూడా మంత్రి కాదు. అంజయ్య క్యాబినెట్ లో అయినప్పుడు ఏదైతుందో చంద్రబాబు గారు వారి ప్రయత్నం చేసుకున్నారు. ఆ జిల్లాలో అమర్నాథ్ రెడ్డికి కౌంటర్ గా ఒక 4 ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేలు యువకుడు గనక అంజయ్య గారు అతన్ని చూజ్ చేశాడు. కంటిన్యూగా భవనం గారు ఆటోమేటిక్ గా కంటిన్యూ అయ్యాడు. భాస్కర్ రెడ్డి హయాంలో కంటిన్యూ అయిపోయాడు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో ముగ్గురు మంత్రులు. కానీ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుకు సిఫారసు చేసిండు అనేది మాత్రం తప్పు. ఇద్దరు ఒకటేసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఈయన 5 నుంచి ఆయన 6 నుంచి. ఏజ్ గ్రూప్ కూడా ఆల్మోస్ట్ ఆల్ రాజశేఖర రెడ్డి గారి కంటే చంద్రబాబు గారు ఒక 1 year 1.5 year చిన్న. 50 or 51. అతను 49 జూలై
49 జూలై కనుక అది ఆ వాదం తప్పు. బట్ ఒక గ్రూపుగా పోయి రిప్రజెంట్ చేయవచ్చు కానీ రాజశేఖర రెడ్డి కావాలని 5 ఎమ్మెల్యేలు అయినటువంటి వెంకట సుబ్బయ్య గారు, శివరామకృష్ణ గారు, డిఎల్ రవీందర్ రెడ్డి గారు 6 ఎమ్మెల్యేస్. అలాగే బాబు గారు కూడా నేను అనుకుంటున్నాను 4-5 ఎవరో ఆ చిత్తూరు జిల్లా నుంచి. ఎవరైతే అమర్నాథ్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నవాడు, అంతకుముందే మంత్రిగా ఉంటే అతను పివి గారి అనుచరుడు. అతనికి కౌంటర్ గా ఏదైతుందో శ్రీదాస్ గారు కూడా ఉంటారు అనుకోండి. ఒక జిల్లా పరిషత్ ఎలక్షన్ లో కూడా వీళ్ళు కుతూహలమ్మ గారు ఏదైతుందో జడ్పీ చైర్మన్ చేసిన ఘనత చంద్రబాబు గారిదే. అప్పటి వరకు ఆమె డాక్టర్, ఆమె డైరెక్టర్ తీసుకొచ్చి జడ్పీ చైర్మన్ చేశారు. అగెనిస్ట్ అమర్నాథ్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జిల్లాలో సమితి ప్రెసిడెంట్లు ఎమ్మెల్యేలు ఒకటై పార్టీ ఆదేశాన్ని కూడా ధిక్కరించి కుతూహలమ్మ గారిని జడ్పీ చైర్మన్ చేశారు. తర్వాత మేము ఎమ్మెల్యే అయింది అనుకోండి. ఆమె కాంగ్రెస్ లో కంటిన్యూ అయింది. బాబు గారు ఏదైతుందో వాళ్ళ మామగారితో వచ్చాడు. బట్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారు ఏదైతుందో 78 తర్వాతనే పరిచయం, అంతకుముందు పరిచయాలు లేవు. ఇది నాకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. దాని తర్వాత వాళ్ళు సాన్నిధ్యంగా ఉండి దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కంబైన్డ్ మీటింగ్స్ కూడా ఏదైతుందో అడ్రస్ చేశారు. కలిసి తిరిగి వాళ్ళు ఇక్కడ మంత్రులుగా. సార్ అంటే ఈ మధ్యన కేసీఆర్ అంటే ఈ మధ్యనని కాదు కొంతకాలంగా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా, ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరూ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారిని బూచీగా చూపించిందే వాళ్ళ ప్రసంగం అనేది ముగియదు సార్. ఎందుకు బాబు గారిని ప్రతిసారి ఇలా బూచీగా చూపిస్తున్నారు తెలంగాణ ప్రజలకి? అంటే చంద్రబాబు గారి వల్ల 18లో కాంగ్రెస్ తో కలిశారు, బీజేపీతో డిఫర్ అయ్యి. మళ్ళీ ఆంధ్రలో పరిపాలనని సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఏదైతుందో వాళ్ళు ఆల్రెడీ తెలంగాణ అనేది పక్కకు పెట్టిండ్రు. దేశంలో ప్రధానైతే అని దేశమంతా మేము పోటీ చేస్తామని ఢిల్లీలో ఆఫీస్ పెట్టి, మహారాష్ట్రలో ఆఫీస్ పెట్టి, పెద్ద 100 కార్లు పెట్టి అబ్కి సర్కార్, కిసాన్ సర్కార్, దేశ్ కి నేత కేసీఆర్ అనేది ఇక్కడ అల్లి సున్నా అయిపోయింది. ఒక్క సీటు కూడా రాలేదు. అయితే వాళ్ళు ఏంటంటే బాబు గారికి ఇక్కడ టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. ఈ రాష్ట్రంలో ఏ మాట కామాట ఈ రోజు హైటెక్ సిటీ గానీ, ఎయిర్పోర్ట్ గానీ, ఓఆర్ఆర్ ప్లానింగ్ గానీ, అంటే మాస్టర్ 24 hours రాజకీయంగా థింక్ చేసేది. దీన్ని ఏదైతుందో ఒక పతాక స్థాయికి తీసుకుపోయింది. ఈ రోజు బ్రాండ్ అనేది హైదరాబాద్ ఎంత సాఫ్ట్వేర్ కు నిలయమైందంటే బికాస్ ఆఫ్ బాబు గారు. దాని కంటిన్యూషన్ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా రాజశేఖర రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఈ ఇద్దరి తోటే ఈ రోజు ఇంత ఇన్కమ్ ఏదైతుందో ఈ హైదరాబాద్ ఈ విధంగా మారిందంటే బికాస్ ఆఫ్ 2. అలాగే తెలుగుదేశం 87లో భారతదేశంలో అప్పటి వరకు పంచాయతీరాజ్లో ఒక గ్రామ సర్పంచ్ కావాలన్నా, వార్డు మెంబర్ కావాలన్నా, సమితి ప్రెసిడెంట్ కావాలన్నా, జడ్పీ చైర్మన్, బీసీలకు రిజర్వేషన్ లేదు. అలాగే మున్సిపల్ కౌన్సిలర్ గాని, కార్పొరేటర్ గాని, మేయర్ గాని చైర్మన్ కావాలన్నా బీసీలకు లేదు. 300 సమితిలను 300 సమితి ప్రెసిడెంట్లు అంటారు. దాన్ని 1096 మండలాలు చేసి బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ మొదటిసారిగా మార్చిలో ఎన్నిక జరిగింది 87లో. ఆయన 85లో 83, 85 అయిన తర్వాత 87లో 81లో సమితి అయింది. 86లో ఎన్నిక జరగాలి పంచాయతీ, మున్సిపల్. బట్ 87లో 1 year తర్వాత రిఫార్మ్స్ చేసి రామారావు గారు అంటే ప్రజల వాకిటికి ఒక తాలూకా స్థాయి గాక ఒక 10 కిలోమీటర్ల మీద ఏ అవసరం ఉన్నా ఒక మండల స్థాయికి పోయే అవకాశం కల్పించింది రామారావు గారు. అలాగే అడ్మినిస్ట్రేషన్ ప్లస్ బీసీలకు రాజ్యాధికారం కల్పించిండు. ఆ ఓటు బ్యాంక్ అనేది తెలుగుదేశానికి ఒకటి అభివృద్ధి, బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చింది. ఇప్పటికి ఏదైతుందో తెలుగుదేశం పేరు మీద ఓటు బ్యాంక్ ఉంది. దీన్ని ఆంధ్ర తెలంగాణ బూచి చూపి వాళ్ళకు అవసరం ఉన్నప్పుడల్లా చంద్రబాబును వ్యతిరేకిస్తే తెలంగాణ ఓట్లు సాలిడ్ అవుతాయి అనే ఉద్దేశంతో రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నామ జపనం చేయడం రైట్. తెలంగాణ దొంగల పార్టీ అన్నావు 2001 పార్టీ పెట్టినప్పుడు. మొదటి శత్రువు కాంగ్రెస్ అన్నావు. మొదటి శత్రువు అన్న కాంగ్రెస్ తో కలిసినావు. 2004లో పోటీ చేసినావు. తెలంగాణ దొంగల పార్టీ అన్న తెలుగుదేశంతో, సమైక్యం అన్న సిపిఎంతో, సిపిఐతో కలిసి 2009లో కొట్లాడినావు. ఎన్నికల రిజల్ట్ రాకముందే హర్యానాలో పోయి ఎన్డీఏ ప్రభుత్వం వస్తున్నావు. మళ్ళీ యూపీఏ ప్రభుత్వం వచ్చింది. తో ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఏ మాట అయినా మాట్లాడతాడు, ఎప్పుడైనా కాళ్ళు పట్టుకుంటాడు. మీకు తెలుసు 2009లో ఇద్దరు కలిసి తెలంగాణలో క్యాంపెయిన్ చేశారు. అప్పటికి డిఫర్ అయ్యాడు కదా, 2000 డిఫర్ అయ్యాడు, మంత్రివర్గం నుంచి బయటకు వచ్చాడు. 2004 నుంచి 2009 వరకు విమర్శించాడు. మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు కలిసినాక ఆకాశం ఎత్తి మాట్లాడాడు. మొన్న కేటీఆర్ గారు కూడా ఈ అభివృద్ధి చేయడంలో ఏదైతుందో బాబు గారు దాని కంటిన్యూషన్ రాజశేఖర రెడ్డి ఇద్దరిని ఇచ్చాడు. మళ్ళీ చంద్రబాబు ఏం చేయలేదంటాడు. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. చంద్రబాబు గారి భయం రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకత వస్తే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కూటమి కలిస్తే ప్రమాదం ఉంది. మనం ఎక్కడికో 3వ స్థానానికి పోయి కాంగ్రెస్ కు వాళ్ళు ధీటుకు వస్తారు కనుక చంద్రబాబు గారిని ఏదైతుందో అప్పుడప్పుడు ఏదైతుందో ఆయన విమర్శించడానికి తండ్రి కొడుకులు గాని ఇంకెవరన్నా ఆ పార్టీలో విమర్శిస్తారా నేను ఫాలో అయితలేను. బట్ కారణం అది రాబోయే రోజుల్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉంది.
ఈ ముగ్గురు కలిసి కాంటెస్ట్ చేస్తారనే వాతావరణం ఉంది. సో దీన్ని ఏదైతుందో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను రగిలించి రాజకీయ లబ్ధి కోసం తప్పితే చంద్రబాబు గారిని విమర్శించే అంత అసలు ఏం ఏం లేదు. తన పరిపాలన చేసుకుంటున్నాడు అక్కడ, క్లాస్ లేదు. అక్కడ జగన్ కూడా సహాయ సహకారాలు అందించి డబ్బుల సాయం చేసి 19 కంటే ముందు ఈవెన్ ఇక్కడ వీళ్ళు కలిసి కొట్లాడిన తర్వాత 88 సీట్లు ఎంత వచ్చిన తర్వాత చంద్రబాబు గారికి ఇక్కడ డబ్బులు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఇవ్వకుండా టైట్ చేశాడు అతను కేసీఆర్, ఇబ్బంది పెట్టాడు. తను ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నికలకు ఇబ్బంది పెట్టాడు. ముఖ్యమంత్రి లేకుండా పొద్దుగాల 10 గంటలకు పోయి సాయంత్రం 6 గంటలకు హెలికాప్టర్ మీద వచ్చి బ్రహ్మాండంగా ప్రభుత్వంలో లేకున్నా ప్రతిపక్ష నాయకునిగా ఉండి బ్రహ్మాండంగా 100 కోట్లు ఖర్చు పెట్టగలిగిన శక్తి సామర్థ్యాలు డ్యూ టు కేసీఆర్ జగన్ వచ్చినాయి. ఎన్నికలైన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు, చందా ఇచ్చినాయి, అప్పిచ్చినాయి, తెరిచేశాడు. ఎందుకంటే ఇంటర్ స్టేట్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, డబ్బులు కనుక లాలు చేయి ఆ డబ్బులు తను తీసుకుంటే కమాండ్ చేస్తాడు కనుక అవన్నీ రిటర్న్ ఇచ్చాడు. చందా ఇచ్చిండు, అప్పు ఇచ్చిండు. 2 సార్లు ఆతిథ్యం తీసుకున్నాడు కదా ప్రగతి భవన్ లో, మీ అందరూ తెలుసు కదా. ఆప్యాయతగా చేశాడు కదా. ఈయన కూడా అక్కడికి వెళ్ళాడు కదా, ఏది ఆంధ్రకి వెళ్ళాడు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ రోజా గారు మా సన్మానం చేశారు కదా, మనం చూసాం కదా. బట్ వీళ్ళది ఏదైతుందో చంద్రబాబు గారు ఎప్పుడైనా తెలంగాణలో ప్రమాదము, వాళ్ళకు ఓటు బ్యాంక్ ఉంది, ఇతన్ని నేను ఎప్పుడు అంటేనే తెలంగాణ సెంటిమెంట్ రగిలించి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో తప్పితే చంద్రబాబు గారు ఎప్పుడు కేసీఆర్ కు అడ్డు కాదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.